మెగా ఇంటి నాగబాబు గారి కవర్లో లావణ్య త్రిపాఠి కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. అయితే కవల పిల్లలకి జన్మనిచ్చి హాస్పిటల్ బెడ్పై స్పృహ లేకుండా ఉన్న లావణ్య త్రిపాఠిని చూసి ఎమోషనల్ అవుతూ హాస్పిటల్ బయట కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తున్న నిహారికని క్యాప్చర్ చేస్తూ వచ్చేసిన మీడియా సభ్యులు. అయితే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీని తెలుసుకున్నాక మెగా కుటుంబం అంతా తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. అయితే నెలలు పూర్తి కాకుండానే కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగింది లావణ్య త్రిపాఠి. అయితే లావణ్య త్రిపాఠి పరిస్థితి కాస్త ఆందోళనగా ఉండి లావణ్య త్రిపాఠి పరిస్థితి ఎలా ఉంది చూసేందుకు హాస్పిటల్ చేరుకుంటూ ఉన్నారు మెగా కుటుంబం అంతా. అలానే షూటింగ్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రస్తుతం అయితే బ్రేక్ ఇచ్చేశారు మెగా కుటుంబం. అలానే నిహారిక కొణిదెల సైతం లావణ్య త్రిపాఠి వదిన ఎలా ఉందని వదిన కోసం అయితే చూసేందుకు హాస్పిటల్ చేరుకోగా అక్కడ తన పరిస్థితిని చూసి చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నిహారిక. ఇంకా కవల పిల్లలు అయితే ఆరోగ్యంగా ఉండడంతో కాస్త అయితే ఊరట పడుతూ వచ్చేసారు మెగా కుటుంబం అంతా. అయితే మొత్తానికి అయితే ఇకపోతే నిహారిక కొణిదెల లావణ్య త్రిపాఠి పరిస్థితిని చూసి కాస్త ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని విజువల్స్ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ రావడం జరిగింది. అయితే ఏదేమైనా సరే లావణ్య త్రిపాఠి అయితే కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. అలాగే లావణ్య త్రిపాఠి అయితే సీమంతపుల వేడుకలు కూడా చాలా సింపుల్గా మెగా కుటుంబం అంతా జరిగింది. కానీ వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా ఎక్కడ ఒక నెట్టింట్లో వైరల్గా రాకుండా అయితే చూడడం అయితే జరిగింది. ఎందుకంటే లావణ్య త్రిపాఠి కవల పిల్లలు ఉండడంతో అయితే నిహారికనే ఆ సీమంతం ఫొటోస్ కూడా వైరల్ కాకుండా చూసిందంట నిహారిక. అయితే మొత్తానికి ఏదేమైనా సరే మెగా కుటుంబంలో అయితే లావణ్య త్రిపాఠి ఇప్పుడు కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. ఇంక లావణ్య త్రిపాఠి చూసేందుకు నిహారిక అయితే హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు మా విధంగా మీరు చూసేయండి.